బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర కమిటీలో నూతనంగా ఎన్నికైన వారికి పత్రాలు పంపిణీ చేశారు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు, మోర్చాల అధ్యక్షులకు పత్రాలు అందించారు. పథకారులు సమావేశంలో నేతలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. పదవులను పొందడం కాదని, ఆ పదవులను బాధ్యతతో వ్యవహరించాలని, నిర్వహించాలని సూచించారు. మా ప్రధానమంత్రి ఓబీసీ బీసీ కమిషన్ పెట్టిందే బీజేపీ, దానికి రాజ్యాంగ హోదా ఇచ్చేదే బీజేపీ. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద, అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తూ వస్తున్నారు. నేను చెప్తాను, నియోజకవర్గం కానీ మీకు దమ్ముంటే 42% రిజర్వేషన్ తో జియో ఇవ్వండి, నోటిఫై చేయండి, ఎలక్షన్స్ పెట్టండి. మీరు తయారున్నాం దానికి, మీ మద్దతు పలుకుతాం. మీరు ఎందుకు ఇంత ఆలోచన చేస్తా ఉన్నారు? స్థానిక ఎన్నికలు మీరు పోసుకునేదానికి వీలేదు. 73, 74 రాజ్యాంగ సభలు చెప్తుంది మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సింది. మీరు ఎందుకు పెట్టట్లేదు? నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మీరు రిజర్వేషన్ ఐడెంటిఫై చేసి జియో ఇవ్వండి, నోటిఫై చేయండి. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ తయారున్నాయి. మీరు ఇచ్చిన 42% బీజేపీ ఇస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మన కేటీఆర్ గారు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కూడా కలిసి జిఎస్టీ పెట్టారు, పాల మీద జిఎస్టీ పెట్టారు, దాని మీద జిఎస్టీ పెట్టారు, తీసేయాలి, తగ్గియాలి. ఇప్పుడు తగ్గించడం, జిఎస్టీ శూన్యం చేసినాం. 25 నుంచి 18 చేసిన, 18 నుంచి 12, 12 నుంచి 5, 5 నుంచి 0 ఇన్ని చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళ అందరూ కలిసి చేసిన ఏం అవుతుందని చెప్పేసి. ఇట్లా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు చేసినట్టు జిఎస్టీ తీసుకువచ్చినట్టు కానీ మీరు తెలియకపోయారు. ఈరోజు జిఎస్టీ వల్ల భారతదేశంలో గ్రామీణ ప్రజలకు, ఇటు రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా ఈరోజు మంచి లాభం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఆదాయం పెరుగుతూ ఉన్నది. ఆదాయం